The sum of all possible values of A for which the 4-digit number 547A is divisible by 3. ఫస్ట్ డివిజిబుల్ బై 3 యొక్క రూల్ ఏంటి? ఇచ్చిన 4 డిజిట్స్ యొక్క అన్ని డిజిట్స్ సమ్ చేస్తే అది కానీ 3 మల్టిపుల్ అయితే దెన్ వీ కెన్ సే దట్ ఈస్ అ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ మనకి ఏమున్నాయి 4 డిజిట్స్? 5 ఉంది, 4 ఉంది, 7 ఉంది, అండ్ దెన్ A ఉంది. సో 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 7 16. సో మనకి 16 ప్లస్ A వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే 3 మల్టిపుల్లో ఉండాలి. సో అంటే 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 15, 18, 21, 24, 27, 30 అలా ఉండాలి. సో అలా వస్తే మనకు యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని. సో అలాంటి పాసిబుల్ అయ్యే అన్ని వాల్యూస్ ఆఫ్ ఏ సమ్ తీసుకోమంటున్నాడు. A is the single digit in between 0 to 9. So 0, 1, 2, 3, 7, 9. ఎనీ నెంబర్ అయ్యొచ్చు, ఇన్ బిట్వీన్ ఓన్లీ 0 to 9లోనే ఉండాలి. సపోజ్ A అనేది 0 తీసుకున్నామంటే 16 ప్లస్ 0 విచ్ ఇస్ 16 ఓన్లీ. 16 అనేది ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ బై 3. సో కాబట్టి 0 తీసుకోకూడదు. 0 ఈజ్ నాట్ అవర్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ A. 1 ట్రై చేద్దాం. 16 ప్లస్ 1 ఎంత? 17. 17 ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. సో 1 ఆల్సో ఇట్ ఈస్ నాట్ అవర్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ A. సో 1 కూడా తీసుకోకూడదు. 2 అబ్జర్వ్ చేద్దాం. 16కి 2 ప్లస్ చేస్తే 18 వస్తుంది. 18 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో కాబట్టి 2 ఈజ్ అ పాసిబుల్ వాల్యూ ఆఫ్ A. సో దిస్ ఈస్ ద 1 పాసిబుల్ ఆఫ్ A. ఇంకేమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేసి వాటి యొక్క సమ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 16 ప్లస్ 3 విచ్ ఇస్ 19. 19 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో 3 ఈజ్ నాట్ అవర్ పాసిబుల్ వాల్యూ. నెక్స్ట్ 4 చూద్దాం. 16 ప్లస్ 4 20. 20 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. 5 తీసుకుందాం. 16 ప్లస్ 5 21. 3 times 7 is 21. So it is a possible. So this is our possible value of A. Next 6 observe చేద్దాం. 16 plus 6 which is 22. 22 అనేది 3 మల్టిపుల్ లేదు. So it is not our possible value. 16 plus 7 23. It is not a multiple of 3. 16 plus 8 24. Yes, it is a possible. 16 plus 8 24. 3 8s are 24. So it is a possible. Next 16 plus 9 25. So it is not possible. So only these 3 are possible values of A. So వీటి యొక్క సమ్ మనం చేయాలి. 8 plus 2 plus 5 which is 15. So that's why option A is the correct one.